పల్నాడు జిల్లా నరసరావుపేట రాజకీయాల్లో కొత్త చర్చ మొదలైంది. కనీసం మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల కాకముందే మున్సిపల్ చైర్మన్ నేనే అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టులు అధికార కూటమిలో కలకలం రేపుతున్నాయి. పార్టీ క్రమశిక్షణను దాటి కొందరు నేతలు వివరిస్తున్నారా, లేక దాని వెనుక మరేదైనా రాజకీయ వ్యూహం ఉందా? ఎమ్మెల్యే ప్రతిష్టను దెబ్బతీసేలా ఉద్దేశపూర్వకంగా ప్రచారం జరుగుతుందా అనేది చర్చనీయాంశంగా మారింది. అసలు ఎవరు పోస్టులు చేస్తున్నారు, ఎవరిని ఉద్దేశించి చేస్తున్నారు, ఈ ప్రచారం వెనుక ఎవరున్నారు, కూటమి రాజకీయాలపైన దీని ప్రభావం ఏంటి, అసలు ఈ వ్యవహారం వెనుక స్థానిక ఎమ్మెల్యేకు ఎందుకు ఇబ్బందికరంగా మారుతుంది, నరసరావుపేటలో అసలు రాజకీయ లెక్కలు ఏంటి అనేది నరసరావుపేట రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. నరసరావుపేట నియోజకవర్గ రాజకీయాల్లో మరోసారి అంతర్గత సమీకరణాలపై చర్చ మొదలైంది. మున్సిపల్ ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ మున్సిపల్ చైర్మన్ పదవిని కేంద్రంగా చేసుకుని సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతోన్న కొన్ని పోస్టులు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. మున్సిపల్ చైర్మన్ పదవికి సంబంధించి ముందుగానే ఒక వ్యక్తి లేదా ఒక వర్గానికి అనుకూలంగా వాతావరణం సృష్టించే ప్రయత్నం జరుగుతోందా, లేక ఇది కేవలం వ్యక్తిగత అభిమానులు చేస్తున్న ప్రచారమేనా అనేది మాత్రం ఇప్పటికీ స్పష్టంగా తెలియాల్సింది. అయితే పార్టీ అధికారిక నిర్ణయం రాకముందే ఇలాంటి ప్రచారం జరగడం మాత్రం రాజకీయంగా పలు ప్రశ్నలకు తావిస్తోంది. ఇక్కడే మరో కీలకమైన ప్రశ్న, ఈ పరిణామాలు స్థానిక ఎమ్మెల్యేకి ఎందుకు ఇబ్బందికరంగా మారుతున్నాయి? నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాలు, స్థానిక సమస్యల పరిష్కారం, ప్రజలకు అందుబాటులో ఉండే కార్యక్రమాలు ఇవన్నీ రాజకీయ ఎజెండాగా ఉండాల్సిన సమయంలో పదవులపై ముందస్తు ప్రచారం తెరపైకి రావడం వల్ల పార్టీ అంతర్గత వ్యవహారాలే ప్రధాన చర్చగా మారుతున్నాయనే అభిప్రాయాలు వినబడుతున్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో వచ్చే ప్రతి పోస్ట్ ఒక రాజకీయ వివాదానికి కారణమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. అందుకే సోషల్ మీడియా రాజకీయాలను కూడా ఎమ్మెల్యే వర్గం నిశితంగా గమనించాల్సిన పరిస్థితి ఏర్పడిందనే చర్చ జరుగుతోంది. మున్సిపల్ చైర్మన్ పదవిని ఉద్దేశించి జరుగుతోందని భావిస్తున్న ప్రచారం కూడా సాధారణ సోషల్ మీడియా యాక్టివిటీగానే చూడాలా, లేక భవిష్యత్ రాజకీయ సమీకరణాలకు ముందస్తు సంకేతంగా చూడాలా అన్నది ఇప్పుడు నరసరావుపేట రాజకీయ వర్గాల్లో జరుగుతోన్న చర్చ. ఇదే వ్యవహారంలో మరో ఆసక్తికరమైన పరిణామం, కొన్ని పోస్టులపై కొందరు నేతలు బహిరంగంగా స్పందించడం, ఆ ప్రచారానికి తమకు సంబంధం లేదని చెప్పడం, లేదా ఆ ప్రచారాన్ని ఖండించడం, ఇవి కూడా కొత్త రాజకీయ చర్చకు దారితీస్తున్నాయి. సాధారణంగా ఒక ప్రచారం ప్రాధాన్యం లేనిదైతే దానిపై స్పందించాల్సిన అవసరం ఏముంటుంది అని కొందరు ప్రశ్నిస్తుంటే, మరోవైపు తప్పుడు ప్రచారానికి వెంటనే స్పష్టత ఇవ్వడం రాజకీయంగా అవసరమే అని మరో వర్గం చెబుతోంది. అంటే ఖండన వచ్చినా చర్చ ఆగడం లేదు, పైగా ఎందుకు ఖండించాల్సి వచ్చింది అనే కొత్త ప్రశ్న తెరపైకొస్తోంది. ఇక కూటమి రాజకీయాల నేపథ్యంలో మరో అంశం కూడా చర్చలోకి వస్తోంది. ఈ వ్యవహారంలో జనసేనకు చెందిన కొందరు కీలక నేతల పేర్లు కూడా రాజకీయ చర్చల్లో వినబడుతున్నాయనే ప్రచారం ఉంది. అయితే ఆ పేర్లు వినిపించడం మాత్రమే ఆధారంగా తీసుకుని వారి ప్రమేయం ఉందని చెప్పడం సరైంది కాదు. వాస్తవానికి కూటమి భాగస్వామ్య పార్టీల మధ్య స్థానిక స్థాయిలో సమన్వయం ఎలా ఉంది, ఎక్కడైనా అభిప్రాయ భేదాలు ఉన్నాయా, మున్సిపల్ రాజకీయాల్లో భవిష్యత్ సమీకరణాలపై ముందస్తు చర్చలు జరుగుతున్నాయా అన్నదే అసలు పరిశీలించాల్సిన అంశం. ఎందుకంటే కూటమి రాజకీయాల్లో ఒక చిన్న స్థానిక పరిణామం కూడా పెద్ద రాజకీయ సంకేతంగా మారే అవకాశం ఉంటుంది. ఇప్పుడు నరసరావుపేటలో వినబడుతోన్న అసలు ప్రశ్న ఇదే. ఇది కేవలం మున్సిపల్ చైర్మన్ పదవి కోసం జరుగుతోన్న పోటీనా, లేక స్థానిక రాజకీయ ఆధిపత్యం కోసం జరుగుతోన్న పెద్ద సమీకరణాల్లో భాగమా? ఎందుకంటే మున్సిపల్ చైర్మన్ పదవి ఒక స్థానిక పదవి మాత్రమే, కానీ దాని చుట్టూ ఏర్పడే రాజకీయ ప్రభావం మాత్రం నియోజకవర్గ స్థాయిలో ఉంటుంది. ఎవరికి మున్సిపల్ స్థాయిలో బలం ఉంది, ఎవరి వెంట ఎంతమంది కౌన్సిలర్లు ఉంటారు, కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు ఎలా ఉంటుంది, ఎన్నికల తర్వాత చైర్మన్ పదవి విషయంలో ఏ విధమైన అవగాహన ఏర్పడుతుంది, ఇలాంటి అంశాలన్నీ భవిష్యత్ రాజకీయ సమీకరణాలను ప్రభావితం చేయగలవు. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ముందున్న సవాల్ కూడా ఇదే. పార్టీ అంతర్గతంగా ఎలాంటి అభిప్రాయ భేదాలున్నా అవి బహిరంగ రాజకీయ వివాదాలుగా మారకుండా చూడడం, సోషల్ మీడియాలో వ్యక్తిగత ప్రచారాలు పార్టీ అధికారిక వైఖరికి ప్రత్యామ్నాయంగా మారకుండా నియంత్రించడం, కూటమి భాగస్వామి పార్టీల మధ్య సమన్వయాన్ని కొనసాగించడం, ముఖ్యంగా ప్రజల్లో పార్టీపై ప్రతికూల సంకేతాలు వెళ్లకుండా చూడడం, ఇవన్నీ ఎమ్మెల్యేకు కీలకంగా మారుతున్నాయి. ఎందుకంటే ప్రజలు చివరికి పోస్టులను కాదు పాలనను చూస్తారు, ప్రచారాన్ని కాదు అభివృద్ధిని చూస్తారు. ఎవరు ఎవరిపై పైచేయి సాధించారు అనే దానికంటే తమ ప్రాంతానికి ఏం జరిగింది అన్నదే ప్రజలకు ముఖ్యం.
నరసరావుపేట రాజకీయాలకు గతంలో ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది. తీవ్రమైన రాజకీయ పోటీ, వర్గాల మధ్య ఆధిపత్య పోరు, రాజకీయ ఎత్తుగడలు, ఇలాంటి పరిణామాలను ఈ ప్రాంతం గతంలో చూసింది. అయితే ప్రస్తుతం ప్రశాంతమైన రాజకీయ వాతావరణం కొనసాగాలని ప్రజలు కోరుకుంటున్న తరుణంలో మళ్లీ వ్యక్తిగత ఆధిపత్యం, వర్గ రాజకీయాలు, పదవుల కోసం పోటీ వంటి అంశాలు చర్చలోకి రావడం ఆందోళన కలిగించే అంశంగా మారకూడదనే అభిప్రాయం వినబడుతోంది. ఇది కేవలం ఒక పోస్టు వ్యవహారం అయితే కాదు. ఒక పోస్ట్ నుంచి మొదలైన చర్చ రేపు వర్గాల మధ్య అనుమానాలకు దారితీస్తే ఇవే అనుమానాలు పార్టీ అంతర్గత విభేదాలకు దారితీస్తే, అవి కూటమి సమన్వయాన్ని ప్రభావితం చేస్తే అప్పుడు నష్టం ఎవరికి? ఇదే అసలు ప్రశ్న. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీ అధిష్టానం పాత్ర కూడా కీలకంగా మారుతోంది. పార్టీ నిర్ణయాలకు ముందే వ్యక్తిగతంగా పదవుల ప్రచారం చేయడం సరైందేనా? కూటమి భాగస్వామ్య పార్టీలకు ఇబ్బంది కలిగించేలా వ్యాఖ్యలు లేదా పోస్టులు చేయడంపై పార్టీ విధానం ఏంటి? సోషల్ మీడియా వేదికగా వచ్చే ప్రచారాలపై పార్టీ ఎలాంటి మార్గదర్శకాలు ఇస్తోంది అనే దానిపై స్పష్టత రావాల్సింది. అయితే ప్రస్తుతం వినిపిస్తోన్న ప్రతి ప్రచారాన్ని నిజమని భావించడం కూడా సరైంది కాదు. అదే సమయంలో ప్రచారం జరుగుతోందని తెలిసినా పూర్తిగా పట్టించుకోకపోవడం కూడా భవిష్యత్తులో సమస్యలకు దారితీసే అవకాశం ఉంది. అభివృద్ధి రాజకీయాలకు కేంద్రంగా ఉండాల్సిన నరసరావుపేటలో వ్యక్తిగత ప్రచారాలు, పదవుల ముందస్తు ప్రకటనలు, అంతర్గత సమీకరణాలపై ఊహాగానాలు ఎక్కువైతే దాని ప్రభావం కేవలం పార్టీలపైనే కాదు, కూటమి ప్రతిష్టపై కూడా పడే అవకాశం ఉంటుంది. అందుకే ఇప్పటికైనా జరిగిన పరిణామాలపై పార్టీ నాయకత్వం దృష్టి సారిస్తుందా? సోషల్ మీడియా ప్రచారాలపై స్పష్టమైన మార్గదర్శకాలు ఇస్తుందా? అంతర్గత విభేదాలకు అవకాశం లేకుండా సమన్వయం చేస్తుందా? లేక ఇది మరికొన్ని రాజకీయ పరిణామాలకు నాందవుతుందా అన్నది వేచి చూడాల్సిందే. నరసరావుపేటలో ప్రస్తుతం రాజకీయ చర్చ ఒక్కటే. పోస్టుల వెనక రాజకీయమా లేక రాజకీయాలే పోస్టులుగా మారాయా? ఇదే ఇప్పుడు నరసరావుపేటలో ఆఫ్ ద రికార్డ్ డిస్కషన్.